చేతి మీదకి ఎక్కింది. పావుకి అడుగున చల్లగా ఉంటుంది. ఆ పావు పిల్ల ఈవిడ చేతి మీదకి పాకేటప్పటికి ఏమిటి మా ఇలా చూసి చేయి పట్టుకుంటే అసహ్యంగా ఉంటుంది. సభవంక చూస్తే ఆవిడ ఇలా చేయి పట్టుకుంది సంతోషంగా, మా ఆయని ఇంత గొప్పవాడు అని. ఆ పావు పిల్ల చేతి మీదకి ఎక్కింది చల్లగా. ఏమిటని ఇలా చూసింది. పావు పిల్ల అంది ఆవిడ. అప్పుడు ఆవిడ కళ్ళల్లో భయం కనబడింది అన్నారు శంకరాచార్యులు. అంత అందంగా చెప్పాలి తప్ప ఇంకోలా చెప్పకూడదు. శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపర సరోష గంగాయాం గిరిశచరితే విస్మయమతి హరాహిభ్యో భీత. శివుడి మీద ఉన్న పాము తన మీదకి ఎక్కినప్పుడు భయపడినట్టుగా ఆవిడ కళ్ళలో భయంతో కూడిన రసం కనపడింది అన్నారు. కాబట్టి ఆయన ఎప్పుడు పెద్ద పెద్ద పాముల్ని తెచ్చి కంకణాలుగా వేసుకుంటాడు. రేపు పొద్దున పెళ్లి కొడుకు పీటల మీదకి వచ్చాడంటే చుట్టుపక్కల ఎవరు ఉండరు. బ్రహ్మస్థానంలో కూడా ఎవడో కూర్చోడు. ఎందుకనంటే పెద్ద నాగుపాము ఒకటి ఇలా ఉందనుకోండి, మంగళసూత్రం ఇలా పట్టుకోండి, ఈ దర్భలు ఇలా పట్టుకోండి అని ఎలా చెప్తాడు. అది టపుక్కుని కాటేస్తే పైగా కాళ్ళు కడగాల రేపు పొద్దున కన్యాదానంలో. ఆ 2 కాళ్ళు పళ్ళెంలో పెట్టాడు అనుకోండి, అక్కడి నుంచి పాపం మేనకాదేవి వచ్చి నీళ్లు పోస్తే ఆ పాములు ఎంత కోపం వస్తుంది వాటికి, వాటి మీద నీళ్లు పోస్తే అక్కడి నుంచి అవి నీళ్లలో దిగి గిరగిర తిరుగుతుంటే ఏమిటి కడుగుతాడు హిమవంతుడు, హడిలిపోడు. ఏమిటమ్మా ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా నీకు? రత్న కంకణములు రమణప్ప తొడగడు పడిలోక రాజ కంకణము కాని, పైగా చందనగంధంబు జానడై పూయడు మద పంచబాణ భస్మంబు కాని. చక్కగా ఏదో చందనం తీసుకొచ్చిస్తే కొత్త పెళ్లి కొడుకని ఒంటి నిండా చందనం రాసుకుని సువాసనలు కొడుతూ ఉండడం. నాకు ఇవి అలవాటు లేదండి అని చెప్పి తన 3వ కంటి మంటతో కాల్చేసిన మన్మధుడి యొక్క భస్మ తెచ్చి ఒంటికి రాసుకుంటాడు. పైగా అన్నిటినీ మించి పూల దండలు భోగియై తురమడవు వెలలేని రేయింత వెలుగు కాని. చక్కగా నాకుండలి నామకుటి నాస్రగ్వి నల్పభోగవాన్. పురుషుడంటే ఎప్పుడు మెళ్ళలో పూలదండ వేసుకు తిరుగుతూ ఉండాలి. అంటే ఇప్పుడు తిరిగితే పిచ్చాడు అనుకుంటారనుకోండి, అలవాటు పోయింది. కానీ యథార్థానికి పురుషుడు ఎప్పుడూ మెళ్ళలో పూలదండతో ఉండాలి అని శాస్త్రం. కాబట్టి ఆయన మెళ్ళలో పూలదండ వేసుకోడు. ఎప్పుడు ఆ చంద్రవంకని తెచ్చి ఇక్కడ నెత్తి మీద పెట్టుకుని కూర్చుని ఉంటాడు. ఇక్కడ విచిత్రంగా ఉండదు అలా కూర్చుంటే. ఎవరైనా కూర్చుని నెత్తి మీద చంద్రుడు నెట్టు కూర్చున్నాడు అనుకోండి, నెత్తి మీద చంద్రుడు, 3 కళ్ళు, ఒంటి నిండా పాములు, ఆ మదపంచబాణ భస్మ. ఏమిటి ఇంట నుండనొల్లడు ఉలుకొలలో కాని. ఇంట్లో ఉండడు, ఆయనకు ఒక ఇల్లు లేదు, శ్మశానంలో ఉంటాడు. ఇంట నుండనొల్లడు ఉలుకొలలో కాని ఎనయ సింహం ఎక్కడెద్దు కాని. పోనీ నీ దగ్గర సింహం ఉంది కదా రండి, ఎందుకంటే ఆ ముసిలిద్దు పాపం రండి హాయిగా ఈ సింహం మీద వెళ్ళిపోదామంటే అబ్బెబ్బెబ్బే నా వాహనం అని చెప్పి ఆ ఎద్దే ఎక్కుతాడు. ఎనయ సింహం ఎక్కడెద్దు కాని. ఇన్ని విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి. అసలు నేను ఒక మాట చెప్పనా? చిలువ చెప్ప సిగ్గయ్యేడిది, వెర్రి అనగా శివుడు వినవే చెప్పుమా. నాకు చెప్పడం